హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సినిమాని తీసుకొచ్చాను. అది కూడా సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. లాస్ట్ వీడియో అంతగా రీచ్ రాకపోవడం వల్ల ఇక మీదట మనకి ఈ లైట్ హార్టెడ్ లవ్ స్టోరీలు అంతేకాకుండా కొంచెం మోటివేషన్ సినిమాలు పనికిరావని చెప్పి నాకు బాగా అర్థమైపోయింది. ఇంకా అంత అర్థమైన తర్వాత కూడా మనం అలాంటి సినిమాలు చేయకూడదు కదా. అందుకనే ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా కథ ఏంటంటే పాపం ఆఫ్రికాలో కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దేశానికి కొంచెం అత్యవసర పరిస్థితుల్లో తిరిగి వెళ్ళిపోవాలనుకుంటారు. అలాంటి సమయంలో ఒక చిన్నపాటి విమానాన్ని ఎక్కుతారు. అది ఎక్కిన తర్వాత అనుకోకుండా క్రూర మృగాలు ఉండే ప్లేస్ లో ఆ విమానం కూలిపోతుంది. ఆ తర్వాత అదే ఫ్లైట్ లో ఉన్న మన కథలో హీరో ఏం చేశాడు, ఇంకా ముఖ్యంగా ఆ ఫ్లైట్ లో బతికున్న వాళ్ళు ఎలా బ్రతికి బయటపడ్డారు అనేది సినిమా కథ. సినిమా చాలా బాగుంటుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఆఫ్రికాలో ఉన్న ఒక గ్రామాన్ని చూపిస్తారు. అదే గ్రామంలో మన కథలో హీరో ఏంటంటే అమెరికా నుంచి ఆఫ్రికాకు వచ్చి ఇక్కడున్న ప్రజలకి వైద్యం చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా అక్కడికి ట్రీట్మెంట్ కోసం వచ్చిన ఒక పేషెంట్ ఏంటంటే ఇక్కడ ఎక్విప్మెంట్స్ లేకపోవటం వల్ల తాను చనిపోయాడు. దాంతో హీరో కూడా బాధపడుతూ ఉంటాడు. కనీసం ఎక్విప్మెంట్ ఉంటే ఈ అబ్బాయి బతికేవాడు, కాకపోతే చనిపోయాడు అని చెప్పేసి. అదే సమయంలో హీరో దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఆఫ్రికాకు చెందిన ఒక అతను వచ్చేసి, సార్ అర్జెంట్ గా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలండి, లేకపోతే మీకు ప్రమాదం అని చెప్పి అంటంతో హీరో ఎందుకని చెప్పి అడుగుతాడు. వెంటనే తానేమంటాడంటే లోకల్ గా ఉండే కొంతమంది తీవ్రవాదులు ఇక్కడున్న అమెరికన్స్ ని చంపేద్దామని చెప్పేసి అంటూ ఉంటున్నారండి. కాబట్టి దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీ ప్రాణాలకు ప్రమాదం అని చెప్పేసి అంటంతో హీరో కూడా బాధపడుకుంటూ అక్కడ నుంచి తన భార్య దగ్గరకు వస్తాడు. బేసికల్ గా హీరో వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే అదే గ్రామంలో ఉన్న పిల్లలందరికీ చదువు చెప్తూ ఉంటుంది. తన దగ్గరకు వచ్చి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అంటంతో అదేంటండి అని చెప్పేసి అంటుంది. కానీ హీరో ఏమంటాడంటే లేదు, ఇక్కడ తీవ్రవాదులు మనల్ని చంపేస్తారంట, కాబట్టి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి బ్యాగులన్నీ ప్యాక్ చేసేసుకొని బండిలో వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోయేటప్పుడు కూడా హీరో బాధపడుతూ ఉంటాడు. అందులోనూ ఎక్విప్మెంట్ లేకపోవటం వల్ల ఒక మనిషి చనిపోయాడని చెప్పేసి తన భార్యతో చెప్తూ ఉంటాడు. ఇంకా ముఖ్యంగా అమెరికా నుంచి చాలా ఎక్విప్మెంట్ ఆఫ్రికాకి పంపించారు, కానీ మధ్యలోనే అవి ఎక్కడో మాయమైపోయాయి. సో దానివల్ల హీరో బాధపడుతున్నాడు అనమాట. ఆ తర్వాత ఎలాగోలా ఆ ప్రైవేట్ జెట్ ఉన్న ప్లేస్ కి వచ్చేస్తాడు. వచ్చి చూస్తే ఆల్రెడీ అక్కడ ఒక నలుగురు ప్యాసింజర్లు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారనమాట. ఆ నలుగురులో ఒక అతను మాత్రం ఆఫ్రికన్ టూరిస్ట్ గైడ్ ఉంటాడు అనమాట. అదే సమయంలో హీరో వెళ్ళి ఆ పైలట్ ని అడుగుతాడు, నేను నా భార్య కూడా రావచ్చు అని చెప్పేసి అంటంతో ఇప్పుడున్న రేట్ కన్నా డబుల్ రేట్ చెప్తాడు. దాంతో హీరో కూడా చేసేది ఏం లేక సరే పదండి అని చెప్పేసి అంటాడు. కాకపోతే ఆ పైలట్ ఏమంటాడంటే నేను మిమ్మల్ని మాత్రమే తీసుకెళ్తాను, మీరందరూ దయచేసి మీ బ్యాగులు ఇక్కడ పడేసేయండి అని చెప్పేసి అంటంతో ఇంకా చేసేది ఏం లేక ఇష్టం లేకపోయినా సరే ఎలాగోలా ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి అందరూ కలిసి ఫ్లైట్ ఎక్కుతారు. ఆ ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అయిన తర్వాత కొంత దూరం వెళ్లేసరికి షేక్ అయిపోతుంటుంది. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే హీరో సీట్ బెల్ట్ పెట్టుకుందాం అన్నా కూడా ఆ సీట్ బెల్ట్ కట్ అయిపోయి ఉంటుంది. దాంతో హీరోకి అర్థం అవుతుంది ఇది ఒక డొక్కు ఫ్లైట్ అని చెప్పేసి. అదే సమయంలో ఆఫ్రికన్ టూరిస్ట్ ఒక అతను ఉన్నాడు కదా, అంటే టూరిస్ట్ గైడ్ ఉన్నాడు కదా, అతను ఏంటంటే ఈ పైలట్ దగ్గరకు వచ్చి ఏంటి బాబు విమానం ఇలా ఊగిపోతుంది, ఇదేనా డొక్కు ఫ్లైట్ అని చెప్పి అంటంతో నువ్వు నోరు మూసుకొని వెనక్కి వెళ్ళి కూర్చో అని చెప్పేసి అంటాడు. మరోవైపు పైలట్ ఏమో చాలా సిన్సియర్ గా ఫ్లైట్ ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కానీ సడన్ గా ఇంజిన్ లో ప్రాబ్లం రావటం వల్ల ఆ ఫ్లైట్ మెల్లగా పైనుంచి కింద పడిపోతుంది. అది కూడా క్రూర మృగాలు అతి భయంకరంగా సంచరించే ఆఫ్రికన్ ఎడారి ప్రాంతంలో. సడన్ గా లేచి చూస్తే హీరోకి దిమ్మ తిరిగిపోతుంది అనమాట. ఎవరెవరున్నారని చెప్పేసి వెతుకుతున్నప్పుడు అదే గ్యాంగ్ లోనే ఒక అమ్మాయి చనిపోతుంది. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్లి చూస్తే తన భార్య కాలు ఫ్లైట్ లో ఇరుక్కుపోతుంది, అది బాగా గాయమైపోతుంది. దాంతో హీరో పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అదే సమయంలో ఆ పైలట్ వచ్చేసి అలా లాగమాకండి అని చెప్పేసి, లాగితే డేంజర్ అని చెప్పేసి హీరో చెప్తాడు. ఆ తర్వాత పైలట్ ఏం చేస్తాడంటే హీరో వాళ్ళ భార్యకి మందిస్తాడు తాగమని. కానీ హీరో ఏమంటాడంటే నేను డాక్టర్ రా బాబు, నువ్వు కొంచెం సైడ్ అవ్వు అని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే తన భార్య కాలుకి కట్టి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. ఇంకోవైపు ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ మాత్రం గుండెలు పగిలాలి ఏడుస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆఫ్రికన్ గైడ్ ఒక అతను ఉంది కదా, అతను ఏం చేస్తాడంటే పైలట్ దగ్గరకు వచ్చి నీకు అసలు బుద్ధుందరా, కేవలం డబ్బుల కోసం ఆ ప్రాణాలు పనంగా పెడతావు అని చెప్పేసి ఆ పైలట్ తో గొడవ పడుతూ ఉంటాడు అనమాట. కాకపోతే పైలట్ అస్సలు పట్టించుకోడు. అదే సమయంలో హీరో కూడా వచ్చి తిడతాడు అనమాట. అయినా సరే ఆ పైలట్ మాత్రం ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ వీళ్ళు ఎక్కడ పడిపోయారు, అది కూడా క్రూర మృగాలు ఉండే ప్లేస్ లో. వీళ్ళు ఎంత తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే వీళ్ళకి అంత మంచిది, లేకపోతే చీకటి పడిన వెంటనే క్రూర మృగాలు వచ్చేస్తాయి కదా, అది మెయిన్ ప్రాబ్లము. అదే సమయంలో పైలట్ ఏమంటాడంటే మనం ఇక్కడ ఉంటే మనకే ప్రాబ్లం అవుతుంది, మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే కనీసం మరుసటి రోజు ఉదయానికైనా వేరే ప్లేస్ కి వెళ్తాము, లేకపోతే చీకటి పడే లోపు ఒక సేఫ్ ప్లేస్ కి వెళ్తాం, ఇక్కడే ఉంటే ప్రమాదం అని చెప్పేసి అంటంతో అందరూ సరే అంటారు. హీరోని కూడా రమ్మంటారు. కానీ హీరో ఏమంటాడంటే నేను నా భార్యతో ఉంటాను, మీ నలుగురు వెళ్ళి ఆ ఊరు రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి కొంతమంది మనుషులను తీసుకుని రండి, నా భార్యను మోసుకుంటూ తీసుకెళ్దాం అని చెప్పి అంటంతో ఆ నలుగురు సరే అంటారు. ఆ నలుగురు కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు కొంత దూరం నడిచిన తర్వాత వీళ్ళకి బాగా కాలు
నొప్పులు వచ్చి ఒక చోట కూర్చుంటారు. అప్పుడు ఒక అతను ఏమంటాడంటే, నాకెందుకో డౌట్ గా ఉంది, మనం వెళ్ళే చోట ఊరు ఉండదేమో అని చెప్పేసి అంటంతో ఆ పైలట్ కోపం వచ్చేసి, మీరు నన్ను నమ్ముతారు ఇతను నమ్ముతారా అని చెప్పేసి అందరినీ మళ్ళీ నడవమంటాడు. దాంతో అందరు చేసేదేం లేక ఆ పైలట్ మీద నమ్మకంతో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకోవైపు హీరోని చూపిస్తారనమాట. బేసికల్ గా హీరో భార్య ఆ విరిగిపోయిన ఫ్లైట్ దగ్గర ఉండటం వల్ల అక్కడ పైన కాకులు తిరుగుతూ ఉంటాయి. సో కాకులు తిరుగుతారంటే దాని అర్థం ఏంటి, మిగతా జంతువులకి ఈ కాకులు సిగ్నల్ ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే ఎక్కడన్నా మాంసం ఉంటేనే ఆ కాకులు పైన చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా. సో మాంసం ఉంది కాబట్టి అక్కడ జంతువులు వస్తాయని చెప్పేసి హీరో భయపడిపోతూ ఉంటాడు. ఎలాగైనా దాక్కోవాలని చెప్పేసి ఆ ప్లేన్ వెనక భాగానికి వెళ్ళి వెతుకుతున్నప్పుడు దాని లోపల చాలా బాక్సులు కనిపిస్తాయి. దాంతో హీరో ఆశ్చర్యపోతాడు. ఈ పైలట్ గాడేమో అసలు బ్యాగ్ లో వద్దన్నాడు, ఎందుకు అని చెప్పేసి మొత్తానికి ఏదో తేడాగా ఉందని చెప్పేసి ఒక్కొక్క బాక్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఇంకోవైపు ఊరిని వెతుక్కుంటూ వెళ్తున్న ఈ నలుగురిని చూపిస్తారు. వీళ్ళు ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళి ఒక కొండపైకి ఎక్కుతారు. ఎక్కి చూసిన తర్వాత వీళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోయి ఒక విషయం అర్థం అవుతుంది. అదేంటంటే వీళ్ళ కనుచూపు మేర ఒక్క ఇల్లు కూడా కనిపించదు, కేవలం కొండలు మాత్రమే కనిపిస్తాయి. అంతేకాకుండా పైలట్ కూడా అర్థం అవుతుంది మనం దారి తప్పి వచ్చామని చెప్పేసి. దాంతో ఇంతకు ముందు ఒక అతను క్వశ్చన్ చేశాడు కదా, వాడి కోపం వచ్చేసి పైలట్ దగ్గర ఉన్న గన్ను తీసుకొని, నాకు తెలుసురా నువ్వు మమ్మల్ని వేరే చోట తీసుకొస్తావని, ఇప్పుడు తప్పు అయిపోయింది సారీ అని చెప్పేసి పనికి మళ్ళీ మాటలు చెప్తావని చెప్పేసి ఆ గన్ను తీసుకొని బెదిరించి, చూడండి వీటితో జరిగితే మాత్రం మీరు ఈ కొండల మధ్య ఏదో ఒకరు చచ్చిపోతారు కాబట్టి నాతో పాటు రండి అని చెప్పడంతో ఈ మిగిలిన ఇద్దరికి ఏంటంటే వీడికే సరిగ్గా తెలియట్లేదంటే ఇక నీకేం తెలుస్తుంది కాబట్టి మనం తిరిగి విమానం దగ్గరికి వెళ్దామని చెప్పేసి వాళ్ళిద్దరు మెంటల్ గా ఫిక్స్ అయిపోతారు. కానీ ఆ గన్ను తీసుకున్నాడు మాత్రం అలాగే నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం వెనక్కి తిరిగి బయలుదేరి వస్తారు. ఇంకోవైపు మన కథలో హీరోని తన భార్యని చూపిస్తారు. బేసికల్ గా హీరో భార్యకి ఏంటంటే బ్లడ్ లీక్ అయిపోతూ ఉంటుంది కదా, ఆ లీక్ అవుతున్న బ్లడ్ వాసనని అక్కడే ఉన్న ఒక మృగం పసిగడుతుంది. మెల్లగా ఆ విమానం వైపు దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకోవైపు గన్ను తీసుకొని సపరేట్ గా వెళ్ళిపోతున్నాడు కదా, పాపం వాడు కూడా ఏదో ఒక ఊరు వస్తుందని చెప్పేసి నమ్మకంతో వెళ్తూ ఉంటాడు. కానీ ఎంత దూరం వెళ్ళినా సరే మనోడికి ఏ ఊరు కనిపించదు. ఇదిలో ఉంటే మరోవైపు ప్లేన్ దగ్గరికి తిరిగి వస్తున్న పైలట్ ని మిగతా ఇద్దరు చూపిస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చే లోపు ఈ పైలట్ కి బుర్ర బ్లాంక్ అయ్యే విజువల్స్ కనిపిస్తాయి. అదేంటంటే ఈ ప్లేన్ దగ్గర మన కథలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ భార్య కనిపించరు. అంతేకాకుండా ప్లేన్ చుట్టూ రక్తం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా సింహం దాడి చేసినట్టు ఘాట్లు ఉంటాయి. అది చూసిన తర్వాత పైలట్ కి ఫీజులు ఎగిరిపోతాయి. సడన్ గా ఎవరో అటాక్ చేస్తారు. చూస్తే హీరో అన్నమాట. తన గొంతు పట్టుకొని నీ వల్ల దారుణం జరిగిపోయిందని చెప్పేసి ఈ పైలట్ ని చంపేయాలని చూస్తూ ఉంటాడు. ఎంత వదలమన్నా వదలకుండా అలాగే చంపేయాలని చూస్తాడు. దాంతో ఆఫ్రికన్ టూరిస్ట్ గైడ్ ఒక అతను కదా, అతను ఏం చేస్తాడంటే ఫ్లేర్ గన్ తీసుకుని ఒక్కసారి కాలుస్తాడు. దాంతో హీరో పక్కొచ్చేస్తాడు. ఆ తర్వాత జరిగింది మొత్తం చెప్తాడు. ఇలాగ పులులు వచ్చాయి, నా భార్య మీద అటాక్ చేశాయి, నేను ఎలాగో తప్పించుకున్నాను, దీని అంతటి కారణం నువ్వే అని చెప్పేసి హీరో జరిగింది చెప్పి బాధపడుతూ ఉంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత పైలట్ ఏమంటాడంటే ఈ కూలిపోయిన విమానంలో వెనక భాగం బాగా ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ లో మనం దాక్కోవచ్చు అని చెప్పడంతో అప్పుడు హీరో ఏమంటాడంటే ఆ వెనక భాగంలో ఉన్న బాక్స్ లోపల ఓపెన్ చేసి చూశాడు కదా, అందులో ఉన్న భాగాలు తీసుకొచ్చి చూపిస్తాడు. అదేదో కాదు ఏనుగు దంతాలన్నమాట. వాటన్నిటిని ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియకుండా గవర్నమెంట్ వాళ్ళకి పట్టుబడకుండా వేరే చోటకి మనోడు స్మగ్లింగ్ చేస్తున్నాడు అనమాట. అది సంగతి. వీటి వెయిట్ ఎక్కువ అవటం వల్లే విమానం కూలిపోయింది. ఇది కూలిపోవటం వల్లే మన జీవితాలు ఇలా అయ్యాయని చెప్పేసి హీరో డైరెక్ట్ గా పైలట్ ని అడుగుతాడు. దాంతో వాడు మాత్రం ఏం చెప్తాడు, తప్పు చేశాడు, దొరికిపోయాడు, ఏం చేయలేక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ప్లేన్ దగ్గరకు వచ్చేసి సరే ఇందులో ముగ్గురు పడతారు కదా, మన నలుగురు ఉన్నాం, ఎవరు బయట ఉంటారని చెప్పేసి అంటంతో రెడ్ కలర్ టీ షర్ట్ తీసుకున్న అతను ఏమంటాడంటే ఆ ఊరు టూరిస్ట్ గైడ్ ఒక అతను కదా, అతన్ని బయట ఉండమంటాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా, మీరు నాకు ఈ ప్లేస్ చూపించడానికి డబ్బులు ఇచ్చారు అంతే తప్ప మీ ప్రాణాలు కాపాడటానికి వెళ్ళదండి అని చెప్పేసి అంటంతో ఆ డబ్బును అతను కూడా చిరాకు వచ్చేసి వీళ్ళతో నాకు మాట్లాడని చెప్పేసి నేనే బయట ఉంటానంటాడు. అంతేకాకుండా వాళ్ళ ముగ్గురు కూడా లోపలికి వెళ్ళి దాక్కుంటారు. ఆ తర్వాత ఈ ప్లేన్ బయట ఒక మంట వేసుకొని ఈ రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకుని అతను కూర్చుంటాడు. ఎందుకంటే మంటను చూస్తే జంతువులు రావు కదా అందుకు. మరోవైపు గన్ను పట్టుకుని నేను వెళ్తా అని చెప్పేసి ఒక అతను వెళ్ళిపోయాడు కదా, అతన్ని చూపిస్తారు. తానేంటంటే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అతని అడుగులు చెప్పుల్ని అక్కడున్న సింహాలు గ్రహిస్తాయి, అతని మీద అటాక్ చేయడానికి వస్తాయి. కానీ మనోడి చేతిలో గన్ ఉంది కదా, ఆ గన్ను విపరీతంగా పేలుస్తాడు. కానీ ఒక్క బుల్లెట్ కూడా అక్కడున్న సింహాలకి టచ్ అవ్వదు. దాంతో ఏమవుతుంది, యాజ్ ఇట్ ఈస్ గా ఆ సింహాలు వచ్చేసి అతన్ని తినేస్తాయి. ఇంకోవైపు ఫ్లైట్ లోపల ఉన్న ఆ పైలట్ కి ఏంటంటే యూరిన్ రావడం వల్ల తను పాస్ పోద్దాం అని చెప్పేసి బయటకు వస్తాడు. అలా వచ్చేటప్పుడు ఆ రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకున్న అతను నిద్రపోతుంటాడు అనమాట. ఒరే బాబు ఆ మంట ఆరిపోతే సింహాలు వచ్చి దాడి చేస్తారా కాబట్టి కొంచెం మెలకుగా ఉండని చెప్పేసి యూరిన్ పోసుకుని లోపలికి వెళ్ళే గ్యాప్ లో ఆ ఫ్లైట్ లోపలికి అతి భయంకరమైన విషపాము లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. పాపం ఎవరు చూసుకుంటే బయట నెట్టేస్తారు కదా, చూసుకోరు. ఆ తర్వాత పైలట్ కూడా లోపలికి వెళ్తాడు, వెళ్ళి తాను కూడా నిద్రపోతాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత బయట ఉన్న మంట ఆరిపోతుంది. దాంతో ఏం జరుగుతుంది, ఆ సింహాలు వచ్చేసి ఆ రెడ్ కలర్ టీ షర్ట్ అతని మీద అటాక్ చేస్తాయి. అతన్ని అతి
దారుణంగా అటాక్ చేసి ఆ 3 సింహాలు అతన్ని తినేస్తాయి. ఇదంతా లోపల ఉండి మన కథలో హీరో వింటూ ఉంటాడు, మిగతా వాళ్ళు కూడా వింటూ ఉంటారు అనమాట. హీరో కాపాడతానని చెప్పేసి బయటికి వెళ్దాం చూస్తాడు, కానీ సడన్ గా సింహం అటాక్ చేస్తుంది. దాంతో ఆ ఆఫ్రికన్ టూరిస్ట్ గైడ్ ఆ తర్వాత పైలట్ ఇద్దరు ఆపుతారనమాట. ఆ సింహం నుంచి ఎలాగోలా కాపాడుకుంటారు. కానీ లోపలికి వచ్చిన ఆ విషపాము ఏం చేస్తుందంటే ఆ టూరిస్ట్ గైడ్ ని కాటేస్తుంది. దాంతో మనోడు పెద్దగా అరుస్తాడు. పక్కన ఉన్న పైలట్ ఆ పావును అక్కడే చంపేస్తాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఆ విషయం బాడీలోకి వెళ్లకుండా ఫస్ట్ కాలుకి తాడు కట్టేస్తాడు. తనకి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. దాంతో మనోడు బతికి బయటపడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరో బయటకు వచ్చి చూస్తే అతన్ని అతి దారుణంగా ఆ సింహాలు పీకు తింటాయి అనమాట. దానికి సంబంధించి అక్కడ రక్తం అయిన చూస్తాడు. అది చూసిన తర్వాత తన భార్యని ఎలాగైతే తను పోగొట్టుకున్నాడో అలాగే ఈ కుర్రాడిని కూడా పోగొట్టుకున్నాడని చెప్పేసి హీరో బాధపడుతూ ఉంటాడు. కానీ పైలట్ ఏమంటాడంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మళ్ళీ చీకటి పడే లోపు ఇక్కడ మనం ఉండకూడదని చెప్పేసినా సరే హీరో ఏమంటాడంటే నేను ఇక్కడే ఉంటాను, నాకు రాబుద్ది కావట్లేదు, నేను నా భార్యను కోల్పోయాను, ఇంతకు మించి ఏం కోల్పోవాలి అని చెప్పేసి నేను రానని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో పైలట్ ఏమంటాడంటే చూడు నీ భార్య చనిపోవడానికి ఒక విధంగా నేను కూడా కారణం, కానీ నువ్వు కూడా చనిపోతారంటే ఎలా రమ్మని చెప్పి అంటాడు. కానీ హీరో మాత్రం నేను రాను అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత పైలట్ చేసేదేం లేక సరే నేను వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అతనితో పాటు లోకల్ గైడ్ కూడా వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. అలా వీళ్ళిద్దరు వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళకి దూరంగా ఒక చిన్న జీప్ కనిపిస్తుంది. దాంతో ఈ పైలట్ కి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ ఆ జీప్ లో వచ్చింది ఎవరో కాదు, ఆఫ్రికన్ తీవ్రవాదులు అనమాట. వాళ్ళు గన్నులు గురి పెట్టి వీళ్ళ ముగ్గురిని బెదిరిస్తూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా ఆ ఫ్లైట్ దగ్గర ఏనుగు దంతాలు ఉన్నాయి కదా, వీటన్నిటిని ఇక్కడ నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది హీరో అని చెప్పేసి తన బుర్రకి గన్ను గురి పెట్టి బెదిరిస్తూ ఉంటారు. అది చూసిన ఆ పైలట్ ఏమంటాడంటే దీని అంతటి కారణం నేనండి, అతనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అంటూ ఉంటాడు. వెంటనే ఆ లోకల్ గైడ్ కూడా అవునండి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి వాళ్ళ భాషలో మాట్లాడుతుంటాడు అనమాట. దాంతో వాళ్ళ కోపం వచ్చేసి ముందు ఆ గైడ్ ని కాల్ చంపేస్తారు. దాంతో హీరోకి పైలట్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. వీళ్ళేంట్రా బాబు ఎంత వైలెంట్ గా ఉన్నారని చెప్పేసి. ఆ తర్వాత వీళ్ళిద్దరిని మోకాలు దండేపించి చేతులు నెత్తి మీద పెట్టించి చెప్పింది చేయకపోతే చంపేస్తాం అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటారు. ఆ తర్వాత తీవ్రవాదిగాడు ఏమంటాడంటే నేను 10 లెక్క పెడతాను, నువ్వు ఇక్కడ నుంచి ప్రాణాలతో పారిపో అని చెప్పేసి అంటంతో హీరో మాత్రం కదలకుండా అక్కడే ఉంటాడు. అంతేకాకుండా ఆ పైలట్ దగ్గరకు వచ్చి ఇదే ఆఫర్ ఇస్తారు. కాకపోతే పైలట్ కూడా కదలడు. కానీ వాళ్ళు ఏమంటారంటే దీన్ని కొంచెం సీరియస్ గా తీసుకొని మీరు ఇక్కడ నుంచి కదిలేంత వరకు మేము కూడా కదలము, మీ ఇద్దరులో ఎవరో ఒకరు ఇక్కడ నుంచి పారిపోండి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడే కూర్చుంటారు. కాకపోతే కూర్చుని వాళ్ళకి బాగా నిద్ర రావడం వల్ల అక్కడే పడుకుంటారు. ఈ గ్యాప్ లో పైలట్ ఏం చేస్తారంటే మెల్లగా నడుచుకుంటూ వచ్చి వాడి గన్ను తీసుకుని వాడిని కాలుద్దాం అనుకుంటాడు. కానీ వాడికి సడన్ గా మెలకు వస్తుంది. ఈ గ్యాప్ లో గన్ను ఫైర్ జరుగుతుంది అనమాట. పక్కన ఉన్నవాడు నిద్రపోయినాడు కూడా లెగుస్తాడు. వాడిని పట్టుకుని హీరో ఏం చేస్తాడంటే వాడి గన్నుతో వాడినే కాల్ చేస్తాడు. అంతేకాకుండా ఇప్పుడు పైలట్ ని కాల్చాలని చూస్తున్న వాడిని కూడా హీరో దగ్గరకు వచ్చి వాడిని కూడా కాల్చి చంపేస్తాడు. సో ఎలాగోలాగా ఆ పైలట్ ప్రాణాలు కాపాడాడు. అప్పుడు పైలట్ ఏమంటాడంటే చూడండి నేను మీకు మళ్ళీ సారీ చెప్తున్నాను, మీ భార్య చావుకి కారణం నేనేనండి, కానీ మిమ్మల్ని మాత్రం ప్రాణాలతో బతికించి బయటపడేస్తాను ఎక్కడి నుంచి అని చెప్పేసి హీరోని తీసుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. కొంచెం కష్టమైన పని అనుకోండి, అయినా సరే హీరోని ఎలాగోలా మోసుకుంటూ ఆ పైలట్ హీరోని కాపాడదాం అని చెప్పేసి అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటాడు. అలా తీసుకెళ్తున్న ప్రాసెస్ లో అక్కడికి కొన్ని సింహాలు వస్తాయి. వాటి నుంచి ఎలాగైనా కాపాడాలని చెప్పేసి హీరోని ఎలాగోలాగా ఒక కొండ మీదకి ఎక్కించి పడుకోబెడతాడు. కాకపోతే ఆ సింహాలకి ఏంటంటే వీళ్ళు కనిపించరు అనమాట. కానీ హీరో బ్యాడ్ లక్ ఏంటంటే కరెక్ట్ గా అదే సమయంలో ఒక తేలు హీరో ఒంటి మీదకి ఎక్కుతుంది. దాంతో పైలట్ ఏం చేస్తాడంటే ఆ తేలు నెట్టే ప్రాసెస్ లో అనుకోకుండా పక్కనే ఉన్న రాయన్ కూడా నెట్టుతాడు. దాంతో ఆ సౌండ్ విని సింహాలు వీళ్ళ మీదకి అటాక్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ పైలట్ చేతిలో ఉన్నది రెండు అవకాశాలు. ఒకటి తాను అక్కడి నుంచి తప్పించుకొని హీరోని బుక్ చేయడం, అంటే ఆ సింహాలు వచ్చేసి హీరోని చంపేస్తాయి. కానీ తాను సింహాలకు ఆహారంగా మారి హీరోని కాపాడటం. ఈ రెండిట్లో ఏ చూస్ చేసుకుంటాడో దయచేసి ఇప్పుడే ఈ క్షణం మీరు కామెంట్ చేయండి. నేను కొంచెంసేపు వెయిట్ చేస్తాను. కామెంట్ చేశారా? ఆ తరువాత పైలట్ ఏం చేస్తాడంటే మీరు ఎలాగైనా సరే ప్రాణాలతో బతికి బయటపడాలని చెప్పేసి అక్కడి నుంచి తాను కిందకి పరిగెత్తుకుంటూ అది కూడా అరుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అంత అరిసిన తర్వాత సింహాలు రావా వచ్చేసి ఆ పైలట్ ని అక్కడే చంపి తినేస్తాయి. అప్పుడు హీరో రిలీజ్ అవుతాడు. ఎందుకంటే హీరో అనుకున్నాడు ఇప్పుడు దాకా నా భార్య లేదు నేను చనిపోదాం అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ పైలట్ గాడి త్యాగం చేసి ఇంకా ముఖ్యంగా తను చేసిన ప్రతి ఒక్క తప్పు తనకు గుర్తొస్తుంది. ఇంతమంది చావుకి ఈ విమానం ఇక్కడ కూలిపోవడానికి దీనంతటికి నేనే కారణం అని చెప్పేసి ఆ గిల్ట్ ఫీలింగ్ తో పైలట్ చనిపోయాడు. దాంతో హీరో ఫిక్స్ అవుతాడు నేను ఎలాగైనా సరే బ్రతికి బయటపడాలి అని చెప్పేసి. ఆ తర్వాత ఈడ్చుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్నప్పుడు తనకి ఎదురుగా హైనాలు వస్తాయి. వచ్చిన తర్వాత హీరో కూడా చేసేదేం లేక అవి అటాక్ చేస్తుంటే హీరో కూడా వాటి మీద అటాక్ చేద్దాం అని చెప్పేసి కొంచెం ముందుకెళ్తాడు. అవి కూడా హీరో దగ్గరకు వస్తూ ఉంటాయి. అదే సమయంలో హీరోకి హైనాలకి మధ్యలో ఒక పిడుగు పడుతుంది. అది పట్టడం వల్ల ఆ హైనాలు అక్కడి నుంచి పారిపోతాయి. ఆ తర్వాత ఒక పెద్ద వాన పడుతుంది. ఇప్పుడు దాకా హీరో మంచినీళ్ళు దాక్కుండా బాగా డ్రై అయిపోయినాడు కదా, అలా వర్షం పడటం వల్ల హీరో ఊపిరి పీల్చుకుంటాడు. కట్ చేస్తే ఆ వర్షం తగ్గిపోతుంది.
అయిపోతుంది. కొంత సమయానికి పక్కనే ఒక గ్రామం ఉంటుందన్నమాట. ఆ గ్రామానికి చెందిన ఒక ఇద్దరు వచ్చేసి హీరోని అక్కడి నుంచి వాళ్ళ గ్రామానికి తీసుకెళ్తూ ఉంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో ఖచ్చితంగా పొల్లు తప్పు లేకుండా దయచేసి కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు బాగా నచ్చితే ఇలాంటి సినిమాలు మరిన్ని చేస్తాను. అంత లేదు అనుకుంటే మాత్రం ఇంతటితో ఆపేస్తాను. ఎనీవే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి సినిమాలు ఇష్టపడతారు అనుకోవడం మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి బాయ్.